ఇప్పుడు ఇద్దరు నడుమ కీసులాట నడుస్తుంది. ఏహే నేను చేసిందే కరెక్ట్, లేలే నేను చేసిందే కరెక్ట్ అని ఐషికి తైషి అనుకుంటే ఏం ఫాయిదా? ఆఖరికి కొట్టుకునుడు తప్పితే ఏకాన ఫాయిదా ఉండదు. అదే ఓ పెద్ద మనిషి తనకి పోతే ఇద్దరిని పిలిచి నీ మాట ఏంది నీ మాట ఏందని తెలుసుకొని ఎవరి దిక్కు న్యాయం ఉంటే వాళ్ళకు న్యాయం చేస్తారు. ఇదంతా జరగాలంటే లాస్ అవుతున్నోళ్ళు మొదలు పోయి ఆ పెద్ద మనిషికి చెప్పుకోవాలి కదా. గీ కార్యం గిన గసొంటిదే. కృష్ణానది నీళ్ల కొట్లాటను ఢిల్లీకి పట్టుకపోయింది మన గవర్నమెంట్. సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ సార్ తోటి సీఎం రేవంత్ రెడ్డి సారు మన నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ చాలాసేపు ముచ్చట పెట్టిండ్రు. ఆంధ్ర సర్కార్ నీళ్లను ఎట్లా దొంగతనం చేస్తున్నది, తెలంగాణకు ఎంత న్యాయం జరుగుతున్నది మొత్తం చెప్పి జప్పున పంచాయత్ తస్వ చేయాలని కోరితే సరే అన్నారట. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల కాడ నీళ్ల లెక్క పక్కా తెలుస్తానికి టెక్నాలజీని వాడాలని కోరిండ్రు సెంటర్ వాళ్ళను. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి. కృష్ణానది నీళ్లే కాదు గోదావరి నీళ్లను కూడా మలుపుకపోయే కార్యం పెట్టుకుంది కదా ఆంధ్ర గవర్నమెంట్. దాని మీద కూడా కంప్లైంట్ చేసిండ్రు బాజాప్తా. మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. మేం ప్రాజెక్టులు కట్టుకున్నాక మిగిలిన నీళ్ల లెక్క తేలేదాక పక్క రాష్ట్రం ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వద్దని సెంటర్ మంత్రి సార్ కు మళ్ళా చెప్పిండ్రట ఇద్దరు. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. అట్లనే మేడిగడ్డ పిల్లర్లు దశకిన దాని మీద సెంటర్ వాళ్ళు ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఆ రిపోర్టు చెప్పున పంపమన్నారు. రేపు ఇంకింత మంది సెంటర్ మంత్రులను కలిసే పనులు ఉన్నారు. పనిల పని హైకమాండ్ పెద్దలను కూడా కలుస్తారట.